పెళ్ళికి మేకప్ ఆర్టిస్ట్లో అయిపోతాను. జామకాయ ఐస్ క్రీమ్ విత్ ఉప్పు కారం. ఇద్దరు తోడదాం కదా పూలన్నీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య వ్లాగ్స్. సో అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా ఎక్కువ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. ఇంకా ఈరోజు అయితే నేను నార్మల్గా డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే అశుక్ అయితే వీక్ ఆఫ్ ఉంది, అందుకని చెప్పి లేట్గా అయితే లేచామన్నమాట. మార్నింగ్ అయితే ఈరోజు చపాతీ ఎగ్ రోల్ అయితే చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అని ఇదే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిలర్లో పెట్టేశాను. ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు నవ్వుతా ఉండవు? బాయిల్ అవ్వలేదు కదనే. ఆయిలా? బాయిల్ ఏం బాయిల్ అవ్వలేదు? ఎందుకు నవ్వుతావు? చేసే దాని నుంచి చపాతీ వేపిస్తాడు. నేను ఏదో చేస్తాను, ఊరికే ఉండు. ఎగ్ రోల్ కోసం అయితే కొన్ని ఎగ్స్ అయితే ఉడకపెట్టుకుంటున్నాను అండ్ కొన్ని ఎగ్స్ అయితే ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను అనమాట. ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని లైట్గా అయితే వేయించుకుంటున్నాను, స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా. ఇది అలాగే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. అశు అయితే సగం అలానే తినేసాడు, అసలు మిగిలించలేదు, కొంచెం అయితే మిగిలించినాడు అనమాట. అది కూడా నేను వద్దు అంటే మిగిలినాయి, లేకపోతే మొత్తం తినేసి ఉండేవాడు అనమాట. ఇంకా ఇందులోకి ఎగ్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. అది పచ్చిగా ఉండకూడదు, సో అంటే కొంచెం క్రంచీగా అవ్వాలన్నమాట. అంతవరకు కూడా వేయించుకొని దాన్ని పక్కన ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎగ్ అయితే పక్కన తీసి పెట్టుకునేసాను కదా. ఇంకా అదే బాండ్లీలోకే కొంచెం ఆయిల్ అయితే ఉన్నింది కదా, ఆ ఆయిల్లోకి అయితే ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే కూడా యాడ్ చేసుకునేస్తున్నాను. 5 ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను అనమాట. ఆ ఎగ్స్ అన్నీ వేసేసి అందులోకి సాల్ట్ కారం అంటే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకొని అది కూడా మంచిగా అయితే ఫ్రై అయితే చేసేస్తున్నాను. నేను ఇక్కడైతే ఇద్దరి కోసం అయితే చేస్తున్నాను కాబట్టి జస్ట్ 5 ఎగ్స్ అయితే వేసుకున్నాను. అండ్ మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ మందికి చేసుకుంటుంటే ఇంకా కొన్ని ఎగ్స్ ఎక్కువ వేసుకోండి. ఎగ్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు 5 ఎగ్స్ సరిపోతాయి. మీరు ఒక నలుగురు ఉంటే కనుక 10 ఎగ్స్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరు 2 రోల్స్ తినచ్చు. 2 ఇంకా ఎక్కువే తినచ్చులే, మనమే 3 తిన్నాం. సరేలే. ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే తీసేసుకున్నాం కదా, ఇంకా అందులోకి కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఫస్ట్లోనే అయితే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కొంచెం పొడువుగా అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకుని ఉన్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. అవి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు కానీ నాకు నచ్చదు అంతగా పచ్చిగా ఉంటే, అందుకని చెప్పి లైట్గా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కారం, గరం మసాలా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం ధనియాల పొడి కూడా లైట్గా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ దాకా నేను మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. అది కొంచెం స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది, మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది కదా, అందుకని చెప్పి. మీకు అంటే ఇదే వెజిటేబుల్సే వేసుకోవాలని లేదు, ఏ వెజిటేబుల్స్ అయినా నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు.
ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ ఎగ్ ప్లేస్లో కూడా మనం పన్నీర్ వేసుకోవచ్చు, చికెన్ కావాలంటే వేసుకోవచ్చు, ఫ్రై చేసుకొని ఏదన్నా వేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఎగ్ రోల్ కదా కాబట్టి నేను క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదు, పచ్చిగానే అయితే యాడ్ చేసుకుంటున్నాను, లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట, అంటే ఇలాంటి రెసిపీస్లోకి బాగుండదు. అందుకని చెప్పి ఇంకా అలాగైతే వేసుకునేస్తాను అనమాట. ఇక్కడ నేను ఉప్పు కారం కూడా కొంచెం అయితే లైట్గా టేస్ట్ చేసుకున్నాను, అంతా ఓకే అనిపించింది. ఇంకా అందులోకే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ ముందు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా కొంచెం పీసెస్ లాగా కట్ చేసేసాను అనమాట. ఫుల్ ఎగ్ కంటే అలా హాఫ్ ఎగ్ కూడా ఒక చోటే ఉండడం కంటే అలా పీసెస్ అయితే అన్ని చోట్ల మనం పెట్టుకోవచ్చు కదా ఎగ్ అని చెప్పి పీసెస్ లాగా అయితే కట్ చేశాను, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఆ టైంకే. అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం అలా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా మంచిగా అన్నీ కలిసిపోతాయి. ఆ ఆనియన్స్కి కూడా కొంచెం ఉప్పు కారం అయితే అలా తగులుతుంది అనమాట. అందుకని చెప్పి అన్నీ అయితే ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అంటే ఏం ఫుల్ ఎక్కువసేపు ఏం ఫ్రై చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎగ్ అనేది ఇట్లా స్మాష్ అయిపోతుంది కదా, లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇక్కడ మిక్సీలోకి 2 ఎగ్స్ అయితే వేసి అందులోకి సాల్ట్ అండ్ మిరియాల పొడి అయితే వేసి మంచిగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అంటే మయోనీస్ లాగా రెడీ అవుతుంది, అందుకని అని చెప్పి దాన్ని రెడీ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా చపాతీలు అయితే నేను ముందుగానే కాల్చి అయితే పెట్టుకున్నాను అనమాట. కొన్ని ఒకేసారి అయితే కాల్చి పెట్టేసుకున్నాను, ఆల్మోస్ట్ 90% అయితే కాల్చి పెట్టుకోండి. దాని మీద అయితే ఇప్పుడు చీజ్ స్లైసెస్ వస్తాయి కదా, అందులో చీజ్ స్లైస్ని ఇలా ముక్కలు ముక్కలుగా అయితే తీసుకొని అయితే వేసి అండ్ నేను రెడీ చేసుకున్న మయోనీస్ కూడా వేసుకున్నాను. అండ్ ఇంకా టమాటో కెచప్ ఉంటుంది కదా, అది కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చపాతీ పైన, అన్ని చోట్ల ఉంటే బాగుంటుంది కదా, అలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేను హీట్ అయితే కొంచెం మీడియం హీట్లోనే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే హై హీట్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకటైతే నేను మార్చేసాను కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఎగ్స్ మిక్స్, అదైతే పెట్టేసి కాసేపు కొంచెమన్నా వేడెక్కాలి అది, కొంచెం సేపు అలా పెట్టేసి ఇంకా దాన్ని రోల్గా అయితే చుట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా దానికంటే ముందు నేను దానిపైన ఇంకా కొంచెం మయోనీసు అండ్ టమాటో కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇవి అంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట, అందుకని చెప్పి ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే చపాతీని రోల్ లాగా చుట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా కింది భాగంలో ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, అప్పుడు ఆ లోపల ఉన్న మనం పెట్టింటే ఆ మిక్స్ అనేది బయటకు వచ్చేది అనమాట. వన్ సైడ్ నుంచి మనం పైనుంచి అయితే తినచ్చు. సో ఇలా అయితే కాల్చుకున్నాను అనమాట చపాతీని. ఇంకా మన ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఒకటైతే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆశుకు అయితే టేస్ట్ చేయడానికి అయితే తీసుకెళ్ళిద్దామని చెప్పి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నార్మల్గా అయితే అవుట్ సైడ్ అయితే పరోటాలో అయితే ఇస్తారనమాట, అవి కూడా చాలా బాగుంటాయి. కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చపాతీలో అయితే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చపాతీలో అయితే చేశాను అనమాట. ఇంకా టేస్ట్ చేయడానికి అశోక్ కూడా ఇచ్చేస్తున్నాను. బాగుంది. సూపర్ ఉంది.
అక్కడ చెప్పు ఎట్టుందో. స్పైసీగా చాలా బాగుంది. యాక్చువల్గా అశోక్ ఒక అలవాటు ఉంది, తినేటప్పుడు మాట్లాడడం ఇష్టం ఉండదు అనమాట. అంతే కదా. పేమెంటవా? ఓకే గాయస్, బాయ్. తర్వాత అయితే కలుస్తాను తినేసి. ఏముంది? ఓకే గాయస్, బాయ్. ఈ రెసిపీ అయితే అశోక్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ అంటే ఈరోజు అశోక్ వీక్ ఆఫ్ కదా, సో కాబట్టి లేట్గా అయితే అన్నీ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామో తర్వాత అంటే మాకు కూడా తెలీదు, తర్వాత అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే బాయ్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళు కూడా షాప్ కూడా వేయలేదన్నమాట, అందుకని చెప్పి మా అన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారు కదా. యాక్చువల్గా ఎప్పుడు మేము వెళ్ళే వాళ్ళం అనమాట, ఈరోజు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. కాబట్టి మాకు తెలియకుండా అన్న వను అంటే మా వదిన అనమాట, వాళ్ళే వచ్చారు ఇంటికైతే. ఇంకా వాళ్ళే వచ్చారు, వస్తూ వస్తూ మా వదిన అన్నం ఇంకా ఏదో టమాటో గొజ్జు అండ్ వస్తూ వస్తూ దారిలో కబాబ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే ఆమ్లెట్స్ అయితే వేసి ఇచ్చాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసాము. యాక్చువల్గా మేము తినేది వద్దనేసి అయితే అనుకున్నాము, కానీ వీళ్ళు వచ్చారు తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇంకా తిన్నాము. అయినా కూడా తినలేకపోయాము. నేను చపాతీస్ కొన్ని చేశాను, అయినా కూడా ఎవ్వరు ఏం తినలేదు, కబాబ్ ఒక్కటి ఖాళీ చేసామంతే. ఇంకా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా పుష్ప మూవీ అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే చూస్తూ ఉన్నాము. థియేటర్ అయినా కూడా థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్సే వేరు కదా. అసలు ఎంత బాగుండిందంటే థియేటర్లో చూస్తుంటే ఆ విజువల్స్ సూపర్ అంటే సూపర్ కదా. ఇంకా అయితే అశు అయితే టీ అయితే పెట్టించాడు అనమాట. హాయ్ హాయ్. డాడీకి రెడీ అవుతాండో పెళ్ళికి, ఊరోళ్ళ పెళ్ళికి. ఆయన మనం తెల్లగా రావాలని వీడియోలో కన్నా నువ్వు కూడా వస్తాండో. ఇంకా మేమైతే మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. పెళ్ళికి చూడండి ఇక్కడే అనమాట, మహారాజా ప్యాలెస్లో. మళ్ళీ ఇక్కడికే రావాలి, కానీ ఫస్ట్ అయితే ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ మహారాజా ప్యాలెస్ అనేది. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కదా, వాళ్ళు రెడీ అయినాక వెయిట్ చేసి వాళ్ళతో పాటు అందరం వచ్చామన్నమాట. అండ్ ఏమంటే మేము ఎక్కడికి వెళ్ళినా మా తాత అయితే రాడనమాట ఇలాంటి ఫంక్షన్స్కి అంతా. అంటే తనకి ఎక్కువ రాడనమాట, ఫుడ్ అసలు సెట్ కాదనమాట ఇలా అవుట్ సైడ్ తింటే, అసలు తినడు అండ్ రాడు కూడా ఎక్కువ బయటికి ఎక్కడికి. ఇంకా మా తాత తప్పించి ఇంకా అందరం అయితే వచ్చామన్నమాట. ఇంకా మ్యారేజ్ అంటే చాలా బాగా చేశారనమాట. అసలు ఇక్కడ ఆ హాల్ రెంటే చాలా ఎక్కువ ఉంటుంది, 10 lakhs అలా ఉంటుంది. కానీ ఈ పెళ్ళి అయితే జరిగింది ఆ ప్యాలెస్ ఓనర్ వాళ్ళదే. ఇంకా వాళ్ళు మనకు అంటే బాగా తెలిసిన వాళ్ళు అనమాట. ఇంకా అందుకని చెప్పి అందరం అయితే వచ్చాము. అండ్ ఫుడ్ అన్నీ కూడా ఎంత బాగా చేశారంటే అసలు
నేను ఫస్ట్ టైం అయితే అటెండ్ అవ్వడం ఇలాంటి పెళ్ళి అనుకోవచ్చు. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత అంటే లగ్జూరియస్ పెళ్ళి అనమాట. అండ్ చాలా బాగుంది అండ్ చాలా వైబ్ చాలా బాగా నచ్చింది నాకు. పెళ్ళికి తెలుగు వాళ్ళది అనమాట. అందరూ కూడా అక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఆంధ్రాలో పెళ్ళికి వెళ్ళినట్టు ఉన్నిందనమాట. ఎక్కువ మంది అయితే ఉంటారు కదా, అందరి ముందు వీడియోస్ అయితే తీయడానికి నాకు కొంచెం ఏదోలాగా ఉన్నింది. కానీ కూడా తీస్తున్నాను, నా వల్ల అయినంత తీస్తున్నాను. హాయ్ మాడో. అదేంటి ఇంకా ఫస్ట్ అయితే బాదాం డ్రింక్ అయితే ఇచ్చారు, వెల్కమ్ డ్రింక్. యాక్చువల్గా అవి కూడా 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. నేనైతే బాదాం డ్రింక్ అయితే తీసుకున్నాను. అండ్ పన్నీర్తో చేసిన ఏదో ఒక టిక్కీలాగా ఒకటైతే ఇచ్చారు, చాలా బాగుందన్నమాట. ఎవరు తినలేదు మా ఇంట్లో వాళ్ళు, నేను మాత్రం తిన్నా. అదొకటి బాగుంది. ఇంకోటి ఏంటంటే మా అమ్మకున్నంత ఫొటోస్ పిచ్చి ఎవరికి కూడా లేదు. కానీ నాకు ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు అసలు. ఫొటోస్ తీసుకోవాలన్న ఆశ కూడా రాదు నాకు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా సెటప్ అయితే చేశారనమాట ఫొటోస్ తీయించుకోవడానికి. మా మమ్మీ డాడీకి అయితే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు మా అన్న. ఇంకా అందరం కూడా తీసుకున్నాం అన్నమాట. వీళ్ళైతే మా అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే అన్నమాట. అండ్ ఇంకా చూడండి డెకరేషన్ అన్నీ, జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారన్నమాట. ఇంకా నేను ఈ డ్రెస్ అయితే నేను నా బర్త్డే కోసం అయితే నేనే కస్టమైజేషన్ అయితే చేసుకొని ఉన్నాను. ఇంకా అంటే నాకు ఇలాంటి డ్రెస్సెస్లో ఇలా వీడియో అంటే చాలా ఇష్టం అన్నమాట. స్లో మోషన్లో తిరుగుతూ ఉన్న వీడియో అయితే చాలా ఇష్టం. అందుకని చెప్పి తీయించుకుంటున్నాను అనమాట. మేడం నాన్ బ్రెడ్ రోటీ మేడం సార్ నాన్ బ్రెడ్ రాజ్మా గ్రేవీ ಮೇಡಮ್ ಎಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜಾಗ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఒకటే అది నేను 2 దోశలు వేసుకొచ్చుకున్నాను. అవునా కాలాల ఇంకా వాళ్ళకి ಎಲ್ಲರ ಮುಖನೂ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಾಣಿಸ್ಬೋದು. ನೈಸ್. ಖಾಲಿ ಪ್ಲೇಟ್ ಇದು చూడు. నో అశోకన్న ఇలాంటి ప్లేట్లు అప్డేట్ చేస్తారు ఏందనకన్నా. హలో చాట్ సాస్ రెడీ. నేనే వేసేసి వస్తే అన్నము రసము రైస్ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక రౌండ్ వేసుకుంటాం. ఇది కారం ఇప్పుడు చెప్పా అంటే ఇంతసేపు ఆనలేదా. చెప్పు చెప్పు చెప్పు. జామకాయ ఐస్ క్రీమ్ విత్ ఉప్పు కారం. కానివ్వండి.
ముగ్గురు తోడదొంగల పూలన్నీ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో గాయ్స్ మ్యారేజ్ అయితే ఇప్పుడే, మ్యారేజ్ కాదు రిసెప్షన్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇద్దరి ఫస్ట్ ఫోటో అయితే మేము ఇక్కడే తీసుకున్నాం. ఆ రోజే ఫస్ట్ కలవడం, ఆ రోజే ఇక్కడ ఫోటో అయితే తీయించుకున్నాం అనమాట. ఇదే ప్లేస్లో అయితే మేము ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం ఫోటో అయితే తీయించుకున్నాము. ఆ ఫోటో కూడా ఇక్కడ వేస్తాను చూడండి. అంటే ఆ రోజు మేమేం ఫంక్షన్ కని రాలేదు, జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గర కదా వాకింగ్ కని వచ్చామన్నమాట. వస్తే ఊరికి అట్టా వచ్చామన్నమాట. ఇక్కడ తీసుకునింది ఫస్ట్ ఫోటో. సేమ్ పోజీ. ఇంకొక నిమిషం. నార్మల్గా అలానే వీడియో తీసినా బాగుండు అండ్ మార్చుకుందామని ట్రై చేశాను. తర్వాత వీడియో కూడా చేసాము. అంటే చాలాసేపు నేను షో అయితే మాట్లాడాము, కానీ ఏది రికార్డ్ అయ్యిండలేదు. రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోయాను. చాలాసేపు అయితే మాట్లాడినాము. అన్నీ ఏం మాట్లాడామో కూడా ఇప్పుడు గుర్తు లేదనమాట, అన్నీ మర్చిపోయాను. సో గాయ్స్, ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.